హలో మై డే bangarams, ఎలా ఉన్నారు అందరూ? మీలో కొంతమంది అడిగారు అన్న వీలైతే టొయోటా అర్బన్ క్రూజర్ కూడా రివ్యూ చేయండి, అదేవిధంగా హై రైడర్ కూడా రివ్యూ చేయమని. హై రైడర్ ఇంకా రాలేదు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఫార్చ్యూన్ టొయోటా ఈ యొక్క వెహికల్ నాకు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. ఇది టొయోటా అర్బన్ క్రూజర్ అన్న. వాళ్ళు చూడడానికి బ్రెజా లెక్కనే ఉందంటే బ్రో బ్రెజానే విత్ టొయోటా బ్యాజింగ్ అనమాట. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జాయింట్ కొలాబరేషన్ అగ్రిమెంట్ ఏదైతే అయిందో. సో దాంట్లో ప్లాట్ఫామ్ షేరింగ్ అండ్ ఇంకా వేరే ఇవి ఉన్నాయన్నమాట కొలాబ్ డీటెయిల్స్. కానీ టు బిగిన్ విత్ గ్లాన్జా అండ్ ఈ అర్బన్ క్రూజర్ అనేది బలేనో అండ్ మన బ్రెజాది సేమ్ ఇదనమాట. వాళ్ళు టొయోటా వాళ్ళు లాంచ్ చేసింది. సో ఇప్పుడు దీని గురించి క్లుప్తంగా చూద్దాము అండ్ హై రైడర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా రివ్యూ చేస్తాను. సో మీరు చూసినట్లయితే సేమ్ డిజైన్, సేమ్ ఎలిమెంట్స్, సేమ్ ఫీచర్స్, సేమ్ స్పెసిఫికేషన్స్, ప్రతి ఒక్క విషయం సేమ్ అండి. ఒక్క విషయం డిఫరెంట్ ఏంటంటే వెదర్ అండి. అసలు ఈరోజు వెదర్ ఏమన్నా ఉంది, క్లౌడ్స్ చూడండి చాలా చక్కగా ఉంది. థర్స్డే ఈవినింగ్ అనమాట హియర్ హైదరాబాద్లో అండ్ చాలా చాలా ప్లెజెంట్ ఈవినింగ్. హెక్టిక్ వీక్ అనమాట అండ్ హెక్టిక్ డే. ఈరోజు పొద్దున కూడా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రివ్యూ ఉండే, అది చేశాను. సో ఇప్పుడు దీని ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈ యొక్క రివ్యూ చేస్తున్నాను మన అర్బన్ క్రూజర్ది. మీరు చూడవచ్చు గ్రిల్లో చాలా వరకు చేంజ్ ఉంది. మనకి బ్రెజాలో వేరే విధంగా గ్రిల్ వస్తుంది, దీంట్లో టొయోటా వాళ్ళ ఎలిమెంట్ కొంచెం వరకు, డేర్ ఐ సే దాట్, ల్యాండ్ క్రూజర్ది కొంచెం వరకు వాళ్ళు ఆ గ్రిల్ ఇది చేయడానికి చూశారు. అంటే కొంచెం వరకు దాన్ని ఇన్స్పైర్ చేసుకొని చేశారు. కానీ లైటింగ్ పరంగా మనందరికీ తెలుసు బ్రెజా కార్లో లైటింగ్ అల్టిమేట్, డ్యూయల్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్. సో దీంట్లో కూడా సేమ్ అదే హెడ్ ల్యాంప్ సెటప్ ఈ అర్బన్ క్రూజర్లో కూడా. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ ల్యాంప్ సెటప్, కన్సిస్టెంట్ లైట్ స్ప్రెడ్, సూపర్బ్ లైట్ త్రో అనమాట. దీనికి ఇంకా ఫర్దర్ ఎయిడ్ చేసేది ఫాగ్ ల్యాంప్స్. సో ముందు మనకి స్కిడ్ ప్లేట్ లాంటి ఒక బంపర్ డిజైన్ ఆఫర్ చేశారు అండ్ బాడీ క్లాడింగ్ ఉంది, ఆల్ అరౌండ్ బాడీ క్లాడింగ్ టు అండర్ స్కోర్ ది ఎస్యూవీ క్యారెక్టర్. అండ్ ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ 16-inch వీల్స్ అనమాట, మీరు గమనించాలి. అండ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్కి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయి అండ్ పవర్ ఫోల్డింగ్ మిరర్స్ అనమాట. బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వచ్చింది. టైల్ ల్యాంప్ కూడా సేమ్ టైల్ ల్యాంప్ అనమాట యాజ్ ఇట్ ఈస్ మన బ్రెజాలో వచ్చేది. ఇక్కడ అర్బన్ క్రూజర్ బ్రాండింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ క్రోమ్ లవర్స్కి అది మంచిగా అనిపిస్తుంది. అండ్ వెనకాల కూడా మనకి స్కిడ్ ప్లేట్ ఆఫర్ చేశారు, ఒకలాంటి స్కిడ్ ప్లేట్. అండ్ రూఫ్ రేల్స్ ఉన్నాయి, దీనికి షార్క్ ఫిన్ యాంటెన్నా ఆఫర్ చేయలేదు. రేర్ వ్యూ కెమెరా చక్కగా ఉంది. సో ఇది ఓవర్ వ్యూ ఎక్స్టీరియర్ది. ఇంటీరియర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ డిజైన్. ఇదే నీట్గా క్లాసీగా ఎలిగెంట్గా ఉంది. కొంచెం వరకు మధ్యలో ఆ సిల్వర్ లైనింగ్ అనేది డాష్ దగ్గర కనిపిస్తుంది. సీట్స్ కూడా ఆల్ బ్లాక్ అనమాట అండ్ మంచి టెక్స్చర్తో పాటు వచ్చింది, మంచి ఫోమ్ క్వాలిటీ ఉంది. అండ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్గా చేసుకోవాలి, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఆప్షన్ లేదు. సన్ రూఫ్ కూడా లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ రో సీటింగ్ స్పేస్ చాలా చక్కగా ఇవ్వబడింది. మీరు చూడొచ్చు యాంపుల్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ అండ్ డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఫర్ రేర్ సీట్ ప్యాసింజర్స్ ఆఫర్ చేశారు. ప్లస్ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. మంచి ఫ్లాట్ బెంచ్ సీట్ అనమాట. డెడికేటెడ్ రేర్ ఏసీ వెంట్స్ అనేది వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేయలేదు ఫర్ సెకండ్ రో ప్యాసింజర్స్. సో కానీ ఏసీ క్యాబిన్ ఎఫికసీ అనేది బాగానే ఉంది, అంటే క్యాబిన్ కూలింగ్ అనేది ఏసీది చక్కగానే ఉందని చెప్పొచ్చు. అండ్ స్టీరింగ్ డిజైన్ మీరు చూడొచ్చు, దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అర్బన్ క్రూజర్ అని పెట్టినప్పుడు క్రూజ్ కంట్రోల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇక్కడ చూస్తున్నాము. మిగతాది నేను చూపిస్తాను కాసేపట్లో. బూట్ స్పేస్ ఒకసారి చూద్దాము. మీరు చూడొచ్చు 328 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట. 60-40 స్ప్లిట్ సీట్, రిమూవబుల్ పార్సల్ ట్రే. సో దీనివల్ల మనకి ఇదంతా తీసేస్తే ఇంకా ఎక్కువ స్పేస్ అనేది మనము రియలైజ్ చేయొచ్చు అండ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ
స్పేర్ వీల్ చూసినట్లయితే మనకి ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఆఫర్ చేయడం మనకి చూస్తున్నాము, కానీ ఇది అలాయ్ వీల్ కాదు. సో ఇప్పుడు మనం స్టార్టప్ యానిమేషన్ చూద్దాము, బండిని స్టార్ట్ చేసుకుందాము. మంచి బ్లూ కలర్ లైటింగ్తో పాటు వస్తుంది, చూడొచ్చు. ఎంఐడి డిస్ప్లే మధ్యలో ఉంది. సో దాంట్లో మనకి కావాల్సిన వివరాలన్నీ ఉన్నాయి, యావరేజ్ స్పీడ్ కానీ యావరేజ్ ఎకానమీ కానీ. సో దీన్ని మనము ఇక్కడ ఉన్న దీంతో చేంజ్ చేసుకోవచ్చు. రేంజ్ చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది, ట్రిప్ ఏ ట్రిప్ బి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అది మీరు గమనించవచ్చు. ఇక్కడ స్టీరింగ్ చూసినట్లయితే మనకి క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, స్పీడ్ రెడ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది వాల్యూమ్ కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్ అండ్ ఫోన్ కంట్రోల్స్ విత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా ఇక్కడ. 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్డ్ సపోర్ట్ అనమాట. అండ్ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. రేర్ వ్యూ కెమెరా కూడా మంచి రెజల్యూషన్ కెమెరానే, మరీ హై రెజల్యూషన్ కాదు కానీ మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫర్ చేస్తుంది. అండ్ అడాప్టివ్ గైడ్ లైన్స్ లేవండి, ఎందుకంటే స్టీరింగ్ తిప్పుతున్నా అయినా కానీ తిరగట్లేదు, మీరు చూడొచ్చు. సో అడాప్టివ్ గైడ్ లైన్స్ లేవు, కానీ ఇట్ ఈస్ అ గుడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కెమెరా విత్ రేర్ పార్కింగ్ సెన్సర్స్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేశారు. అండ్ ఇది ఏసీ ఎఫికసీ బాగుంది. ఇక్కడ యూటిలిటీ స్పేసెస్ పరంగా చూసినట్లయితే పైన ఒక గ్లవ్ బాక్స్, కింద ఇంకొక గ్లవ్ బాక్స్, ప్లస్ అక్కడ మనకి బాటిల్ హోల్డర్స్ ఆన్ ఆల్ 4 doors, మంచి టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్, కప్ హోల్డర్స్. ఇక్కడ వైర్లెస్ ఇది లేదు, వైర్లెస్ ఛార్జింగ్ బే లేదు, కానీ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హెడ్ ఫోన్ సాకెట్ ఆఫర్ చేశారు అండ్ ఛార్జింగ్ సాకెట్. ఇది స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ అనమాట, మీరు చూడొచ్చు, స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్. అండ్ దీని లోపల కూడా మనకి కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ అనేది ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. ఓకే, సేఫ్టీ పరంగా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఏబిఎస్ విత్ ఈబీడీ ఇవన్నీ దీంట్లో వస్తాయి అనమాట. మాన్యువల్ వేరియంట్లో. ఆటోమేటిక్ వేరియంట్లో మనకి హిల్ హోల్డ్ కంట్రోల్ అండ్ అదర్ సేఫ్టీ ఫీచర్స్ కూడా వస్తాయి. ఏదైతే స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఉందో, ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అండ్ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అండ్ టార్క్ అసిస్ట్ సిస్టమ్ అనేది అది ఆటోమేటిక్ వేరియంట్లో వస్తుంది, మాన్యువల్ వేరియంట్లో రాదు. అదొక విషయం మీరు గమనించాలి. అండ్ పవర్ ట్రైన్ గురించి మాట్లాడినట్లయితే 1.5 liter 4-cylinder పెట్రోల్ అండి, దట్ పుట్స్ అవుట్ 104 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ అరౌండ్ 138 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో ఒకటి మనకి 5-speed మాన్యువల్, అదే మనం డ్రైవ్ చేస్తున్నాం ఈరోజు. మాన్యువల్లో ఉన్న మజా వేరే దాంట్లో లేదు, అది మీరు డ్రైవ్ చేస్తే తెలుసుకుంటారు. రియలీ పైసా వసూలు అండి, వర్త్ ద మనీ. చాలా సింపుల్ ప్రాపర్ ఎస్యూవీ ఫీల్ అనేది మీకు వస్తుంది. మంచి స్పేషియస్ క్యాబిన్, గుడ్ ఆల్రౌండ్ విజిబిలిటీ, దాంతోపాటు మాన్యువల్ గేర్ బాక్స్, తొక్కి పడేయచ్చు మీరు. ఆ పికప్, ఆ టార్క్ డెలివరీ చాలా చాలా మంచిగా ఉంది, సాటిస్ఫైగా ఉంది. దెన్ మీకు 4-speed టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కూడా ఉంది. వీలైతే నేను ఫ్యూచర్ డేస్లో అది కూడా మీకు ఫీచర్ చేసి రివ్యూ చేసి చూపిస్తాను. గ్లాన్సా రివ్యూ చేయాలా వద్దా అది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బండి గురించి వివరాలు మనం తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అది మనం చూద్దాం. సో మై డియర్ బంగారమ్స్, కొంతమంది అడిగారు అన్న వీలైతే టొయోటా అర్బన్ క్రూజర్ ఒక రివ్యూ కూడా మీరు వీలైతే తీసుకురండి అని అడిగారు. అండ్ హై రైడర్ రివ్యూ కూడా. సో హై రైడర్ ఇంకా రాలేదండి, అది వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేస్తాను. ఇప్పటికీ మనము అర్బన్ క్రూజర్ ఒక రివ్యూ మనం చూద్దాము, ఎందుకంటే కొంతమంది అడిగారు కాబట్టి. అండ్ ఒక్క లైన్లో క్లుప్తంగా చెప్పాలంటే దీనికి బ్రెజాకి ఏ డిఫరెన్స్ లేదు. జస్ట్ బ్రెజా తీసుకొని, అంటే జస్ట్ ప్రీవియస్ జనరేషన్ బ్రెజా తీసుకొని యాజ్ ఇట్ ఇస్ మారుతి బ్యాడ్జ్ తీసేసి, అంటే సుజుకి బ్యాడ్జ్ తీసేసి టొయోటా బ్యాడ్జ్ వేసేసారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ అండి. ఈ ఫీల్ చూడండి, పవర్ విండోస్ ఇలా ఓపెన్ అవుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బండిని స్టార్ట్ చేసేద్దాం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి, ఈ స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్. ఆల్మోస్ట్ ప్రతి ఎలిమెంట్ ఎక్సెప్ట్ ఫర్ కొంచెం ఫ్రంట్ డిజైన్, ఏదైతే గ్రిల్ డిజైన్ ఉందో అది చేంజ్ చేశారు. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ చాలా బాగుంది. సో ఇప్పుడు మనము దీన్ని డ్రైవ్ చేయబోతున్నాం. ఆల్రెడీ దీని గురించి వివరాలు నేను చెప్పేశాను. స్పెషల్ థ్యాంక్స్ టు ఫార్చ్యూన్ టొయోటా ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు. సో బకల్ అప్, లెట్స్ గో ఫర్ క్విక్ రైడ్ ఆర్ డ్రైవ్. పవర్ చేసేది, బండిని పవర్ చేసేది 1.5 liter 4-cylinder పెట్రోల్ అనమాట. 104 bhp and 138 Nm ఆఫ్ టార్క్. 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్, 5-speed మాన్యువల్ అండ్ 4-speed టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్. ఇదేమో 5-speed మాన్యువల్. సో దాంట్లో ఉన్న మజా వేరే దేంట్లో లేదనమాట. ఒక మాన్యువల్ గేర్ స్టిక్తో మనం షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ కిక్కే వేరు.
సో ఇప్పుడు మనము దుమ్ము లేపుదాము, కొంచెం వరకు దీని హై స్పీడ్ స్టెబిలిటీ చూద్దాము. ఆల్రెడీ ఇంగ్లీష్లో నేను రివ్యూ చేసేసాను కాబట్టి చెప్పేస్తాను. స్టీరింగ్కి కొంచెం వరకు వుడెనిష్ ఫీల్ ఉంది, ఆ ఫ్లూయిడిక్ ఫీల్ లేదు. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఇంకా బెటర్గా చేయొచ్చు. నాకు తెలిసి హై రైడర్లో ఖచ్చితంగా బెటర్ క్యాలిబ్రేషన్ స్టీరింగ్ ఆఫర్ చేశారు. ఎలా అయితే అప్గ్రేడెడ్ బ్రెజాలో ఆ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఇంప్రూవ్ చేశారో ఇప్పటికైతే ఓకే, ఇట్ వర్క్స్, ఇట్ డస్ ద జాబ్ ఫర్ యూ, కానీ ఇంకా బెటర్గా దీన్ని చేయొచ్చు. సో క్యాబిన్ కూలింగ్ కానీ ఏసీ ఎఫెక్టివ్నెస్ చాలా బాగుంది. క్యాబిన్ చాలా ఏరీగా, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఆల్ రౌండ్ క్యాబిన్ విజిబిలిటీ చాలా బాగుంది, చక్కగా ఉంది. ఎన్విఎస్ లెవెల్స్ వెల్ కంట్రోల్డ్ అని చెప్పచ్చు. చాలా ఎక్కువ ఇంజిన్ నాయిస్ అనేది మన క్యాబిన్లో రాదు అన్లెస్ అంటిల్ యూ ఫ్లోర్ ద పెడల్. మనం చూడొచ్చు. కానీ టార్క్ కానీ చాలా బాగుంది. చాలా చాలా చక్కగా ఉంది. ఒక్కటి విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది, వీఆర్ ఫ్లయింగ్ వితౌట్ వింగ్స్. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే సాఫ్ట్ సస్పెన్షన్ అండి. కొంచెం స్టిఫ్ సస్పెన్షన్ ఇచ్చింటే ఇంకా హ్యాండ్లింగ్ అనేది, డ్రైవింగ్ డైనమిక్స్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయడానికి కొంచెం సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఆఫర్ చేశారు, ఆ విషయం మీరు గమనించాలి. అండ్ స్టీరింగ్ ఫీల్ నేను చెప్పినట్టు కొంచెం అన్సర్టన్గా ఉంటుంది, అది కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ గేర్ షిఫ్ట్ స్మూత్గా ఉన్నాయి. క్లచ్ చాలా లైట్గా ఉంది, కానీ క్లచ్ ట్రావెల్ కొంచెం లోపలికి వెళ్తుంది, మరీ అంత లేదు. యూ కెన్ మేనేజ్. అండ్ ఇట్ ఆఫర్స్ ఫెటిక్ ఫ్రీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే లైట్ క్లచ్, చాలా లైట్ క్లచ్. హెవీ క్లచ్ ఉంటే మీకు లెగ్ వర్కౌట్ వచ్చేసేది, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. జాలీగా జిమ్ఖానా పాడుకుంటూ ట్రాఫిక్లోనే మీరు జిమ్ వర్కౌట్ అయిపోయేది. కానీ దీంట్లో అట్లాంటి కేసు లేదు. ఇట్ హ్యాస్ అ గుడ్ లైట్ క్లచ్ ఫీల్. సో ఎఫర్ట్లెస్ డ్రైవింగ్ అనమాట. చూడండి, ఆహాహా. మనం లైక్ యూ కెన్ సింప్లీ గ్లైడ్ ఓవర్ ద పాట్ హోల్స్ అనమాట. మనకు అందరికీ తెలుసు ఇది ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ బ్లాక్ బస్టర్ ఫార్ములా విచ్ హ్యాస్ వర్క్డ్ వండర్స్ ఫర్ మారుతి. అండ్ సేమ్ కార్ వర్చువలీ ఇక్కడ మనము లాంచ్ అయింది, మనం చూస్తున్నాము. టొయోటా వాళ్ళు లాంచ్ చేసింది. ఒక సెకండ్లో 120 వెళ్ళిపోయినాం. బ్రేక్స్ కూడా బాగున్నాయి. 16-inch వీల్స్. హై స్పీడ్ స్టెబిలిటీ మంచిగా అసిస్ట్ చేస్తుంది. ఆ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అనేది మనకి ఆటోమేటిక్లో వస్తుందండి. సో దీంట్లో అదేం లేదు, రా పవర్. అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ థింగ్స్ బ్యూటిఫుల్ అనమాట. ఇట్ పుట్స్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ పుట్స్ అ స్మైల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎనీ ట్రూ పెట్రోల్ హెడ్ ఆర్ అ ట్రూ పెట్రోల్ ఎంతూజియాస్ట్, పెట్రోల్ కార్ ఎంతూజియాస్ట్. సో వాళ్ళకి పండగే పండగ, పండగ నిజంగా. సో చూడొచ్చు, యాక్సిలరేషన్ revving all the way up to 6000 RPM. 4th ఉంది. కానీ అది ఇంకోటి మనకి మైలేజ్ ఆప్టిమైజ్ చేయడానికి, మీరు నార్మల్గా నడిపిస్తుంటే మీరు మైలేజ్ ఆప్టిమైజ్ చేయడానికి అది ఎప్పుడు షిఫ్ట్ చేయాలి అనే ఇండికేషన్ కూడా మీకు ఇస్తుందండి. సో హౌ బ్యూటిఫుల్ ఇస్ దట్, హౌ కూల్ ఇస్ దట్. సో ఆన్ బోర్డ్ కంప్యూటర్ అనేది ఇప్పుడు నన్ను చెప్తుంది నువ్వు 5th గేర్కి షిఫ్ట్ చేయని. ఎందుకంటే మైల్డ్ థ్రాటిల్ ఇన్పుట్స్తో కూల్గా రిలాక్స్డ్గా వెళ్తున్నప్పుడు మీ యువర్ మైలేజ్ విల్ బి మ్యాక్సిమైజ్డ్ అండి. ఇప్పుడు సారీ ఇక్కడ పెట్టేసి తొక్కేస్తున్నా. ఆల్మోస్ట్ ఫిఫ్త్లో వెళ్ళిపోయినాము. 4th డౌన్ షిఫ్ట్ చేసి తొక్కంగానే ఒక సెకండ్లో మనము 120 దాటిపోయినాము. 140కి వెళ్ళిపోతున్నాము. ఈజీ 150 వెళ్ళిపోయిందండి. సో ఇంకా కూడా వెళ్ళిపోతుంది, కానీ మీకు జస్ట్ యాక్సిలరేషన్ అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చక్కగా, చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఇప్పుడు మనం రివర్స్ కెమెరా రెజల్యూషన్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూడొచ్చు, ఇక్కడ మంచి వ్యూ ఉంది, క్లియర్గా కనిపిస్తుంది ఏం జరుగుతుంది వెనకాల. అడాప్టివ్ గైడ్ లైన్స్ ఉన్నాయా? లేవు. సో అడాప్టివ్ గైడ్ లైన్స్ లేవండి, అదొక విషయం మీరు గమనించాలి. కానీ రేర్ వ్యూ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్స్తో పాటు వస్తుంది. అండ్ మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది అది ఆఫర్ చేస్తుంది. చాలా మంచిగా ఉందండి. మాన్యువల్ ఫీలే వేరే లెక్క ఉంది. ఈ ఆటోమేటిక్లో నడిపించి బోర్ కొట్టేసిన వాళ్ళు ఒక్కసారి ఈ మాన్యువల్ నడిపించి చూడండి. నిజంగా దీని కిక్కే వేరండి. అసలు
మనం ఆల్మోస్ట్ 75-80లో మనము ఈ కార్నర్ ట్యాకిల్ చేసాము. కొంచెం బాడీ రోల్ ఉంది, నేను చెప్పినట్టు సాఫ్ట్ సస్పెన్షన్ కాబట్టి, కానీ మరీ దారుణంగా ఏం లేదులేండి.